బేస్కి అంతా. అవును. కాబట్టి అక్కడ ఇదంతా జరగాల. ఫస్ట్ ఇది జరగాలంటే ఈ సీజన్ అయిపోయినట్టే, 1 year అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అయ్యేటప్పటికి రేపు డిసెంబర్ ఆ తర్వాత పనులు బిగిన్ చేసుకోవాలి. వచ్చే సమ్మర్ సీజన్లో వచ్చే శీతాకాలం దగ్గర నుంచి బిగిన్ చేస్తే సమ్మర్లో ఓ పావు వంతు పూర్తి అవుతుందేమో. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఈ సీజన్ ఎఫెక్ట్ అనే దాంట్లో వేగంగా కట్టగలగాలి. కాలువలు సరిగ్గా కట్టగలిగితే కనుక 1 సీజన్లో కట్టేయచ్చు. అప్పుడు కట్టి ఆ నీళ్ళ స్టోరేజ్ సిస్టమ్ సెట్ చేస్తే 2 ఏళ్ళు అయిపోతుంది, అక్కడ 3 ఏళ్ళు అయిపోతుంది. ఇక ఆ తర్వాత 1 yearలో అవి కట్టాలి. ఇప్పుడు నిన్న వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ టవర్స్ దగ్గర నీళ్లు మళ్ళీ నీళ్లు నిలబడి మళ్ళీ ఇప్పుడు అవన్నీ తోడుకోవాలా. ఎలా కడతారో ఒకటి ఆయన మీద నమ్మకం, ఇక అంతే. ఎలా చేస్తారో చూడాలంటే. అంటే మామూలుగా ఈ 5 ఏళ్లలో పోనీ ఒక ముందు ఉన్న 30,000 ఎకరాల నిర్మాణాలకు సంబంధించి కొంతైనా పూర్తి చేసి తర్వాత సేకరించుకుంటూ వెళ్ళి ఎక్స్టెన్షన్ చేస్తే ఈ లోపల రైతుల్లోనూ జనాల్లో కూడా నమ్మకం వచ్చి ఉండేది కదా. కానీ ఇప్పుడు ఒకేసారి సేకరించడం వల్ల అది పోతుందేమో అనేది నేను అనేది. అంటే ముందు అన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకుని జరుగుతుంటే నడుస్తుంది తప్పించి ఇది అయ్యాక అది అంటే వర్కౌట్ కాదు. సైమల్టే ఇది ఒక కొత్త నగరమే ప్లానింగ్ కాబట్టి అన్నీ ఒకేసారి జరగాల్సిందే తప్పించి ఒకదాని తర్వాత ఒకటి వర్కౌట్ కాదు.